ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కన్నప్ప మూవీపై జీఎస్టీ అధికారులు ఫోకస్ పెట్టారు. మంచు విష్ణు ఆఫీస్, ఇల్లు సహా మూవీకి చెందిన పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. మూవీ బడ్జెట్ విషయంలో జీఎస్టీ సరిగ్గా చెల్లించారా లేదా అనే విషయాలను పరిశీలిస్తున్నారు. సోదాలపై మూవీ టీం ఇంకా స్పందించలేదు. అయితే మంచు విష్ణు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మూవీ బడ్జెట్ గురించి చెప్తే అధికారులు తన ఇంటి ముందు క్యూ కడతారని చెప్పాడు. ఈ క్రమంలో ఇప్పుడు అధికారులు సోదాలు చేయడంపై అస్వత్ర ఆసక్తి నెలకొంది. మూవీ విడుదలకు 2 రోజుల ముందు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారిపోయింది. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏటూగా ఉన్న అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. జూలై 1న విచారణకు రావాలని ఆదేశించింది. కాగా ప్రస్తుతం అరవింద్ కుమార్ విదేశాల్లో ఉన్నారు. ఈ నెలాఖరు వరకు ఆయన తిరిగి తెలంగాణకు వస్తున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో గత జనవరిలోనే ఏసీబీ, ఆ తర్వాత ఈడీ విచారించింది. 5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత జూన్ 16న కేటీఆర్ను ఏసీబీ మరోసారి విచారించింది. ఈ నేపథ్యంలో ఈ నోటీసులు వెలువడడం ఆసక్తిగా మారింది. హైదరాబాద్ రాచకొండ పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఏనుగు దంతాల స్మగ్లింగ్ కేసు బయటపడింది. ఈ ఘటనలో స్మగ్లర్ ప్రసాద్ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 2 ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. తిరుమల జిల్లా శేషాచలం అటవీ ప్రాంతం నుంచి ఈ దంతాలను ఏనుగు నుంచి అక్రమంగా కోసి తరలిస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. పట్టుబన్న ఏనుగు దంతాల బరువు 5.62 కిలోలు కాగా వాటి విలువ సుమారు 3 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ దంతాలు ఏనుగుల నుంచి కోసి సేకరించారని, ఇది తీవ్రమైన అటవీ నేరమని సిపి అన్నారు. నిందితుడు ప్రసాద్తో పాటు ఇంకా పలువురు ఏపీలోని రెడ్ సాండర్స్ దొంగలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు విచారణలో వెలువడిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నామని సిపి సుధీర్ బాబు వెల్లడించారు. కోఆర్డినేషన్తో ఒక ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మీరు చూసినట్టుగా ఎలిఫెంట్ ఐవరీ 2 సీజ్ చేయడం జరిగింది. ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్లో 3 crores వర్త్ ఉంటుంది. మేము పట్టుకున్న తర్వాత ఈ నేరస్తులు అసలు ఇది ఒరిజినల్ కాదా అని కూడా మేము ఫారెస్ట్ అఫీషియల్స్తో మాట్లాడి ఇది అథెంటిసిటీ ఆఫ్ దిస్ ఐవరీ ఎలిఫెంట్ ఐవరీ గురించి కనుక్కొని ఇది జెన్యూన్ అని తెలిసిన తర్వాత ఇది పెద్ద నేరం రాచకొండ కమిషనరేట్లో ఫస్ట్ టైం ఇటువంటిది మా ఎస్ఓటీ ఆఫీషియల్స్ ఎనీ అదర్ ఆఫీసర్ పట్టుకున్నారు. కమిషనరేట్ వచ్చినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం సచ్ కేస్ పీపుల్ ఆఫ్ గాట్ ఇట్. దీంట్లో ఏంటంటే ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము ఇది నేరం. ముఖ్యంగా వీళ్ళు ఈ నేరస్తులు 2 నేరస్తులు ఉన్నారు, ప్రసాద్ అని లోకేశ్వర్ రెడ్డి. వీళ్ళిద్దరూ రెడ్ శాండర్ స్మగ్లింగ్లో వాళ్ళు నేరస్తులు. ఫారెస్ట్ అఫీషియల్స్ కోఆర్డినేషన్తో ఒక ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మీరు చూసినట్టుగా ఎలిఫెంట్ ఐవరీ 2 సీజ్ చేయడం జరిగింది. ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్లో 3 crores